క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలోనే అనంతపురం కొరకోడు గ్రామంలో క్రైస్తవులపై జరిగిన దాడి మనకు తెలిసింది. క్రైస్తవుల బస్సును ధ్వంసం చేసి వారిపై దాడులు చేశారు. ఇంతలోనే మరొక దాడి జరిగింది. అనంతపురం సత్యసాయి జిల్లా ధర్మవరం పోతుకుంట గ్రామంలో చర్చి మీద దాడి చేశారు. చర్చి గేటుకు వేసిన తాళాన్ని పగలగొట్టి చర్చిలోనికి ప్రవేశించి సామాగ్రిని ధ్వంసం చేసి చర్చిలో ఉన్న సౌండ్ బాక్స్లను పగలగొట్టి వాటిని దహించారు. అలాగే ఒడిశాలో పాస్టర్ను చెప్పుల దండలతో ఊరేగించి కొట్టి హనుమాన్ మందిర్లో బంధించి ఇనుప కడ్డీలకు కట్టేసి ఆవు పేడ తినిపించి ఆవు మూత్రం తాగించి ఎంతో హింసించారు. ఇలాగా ప్రతిరోజు ఈ లౌకిక దేశమైన భారతదేశంలో క్రైస్తవుల మందిరాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేవలం యేసుక్రీస్తును నమ్ముకున్నందుకే క్రైస్తవులను హేళన చేస్తూ చంపుతూ కొడుతూ హింసిస్తున్నారు. ప్రియ క్రైస్తవ జనాంగమా, ప్రభువు రాకడ అతి సమీపంగా ఉన్నది. సిద్ధపడదాం. ఈ దాడులు రేపో మాపో మన మీద, మన సంఘాల మీద కూడా జరగవచ్చు. అప్పుడు బలంగా దేవుని కోసం నిలబడదాం. అవసరమైతే ప్రాణాలు ఇద్దాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్న రీతిగా మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. యేసుక్రీస్తు వారు చెప్పినట్టు మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థిద్దాం.